headline, My Proposal. Hello my dear. నీకు నాకు మధ్య దూరం ఎంతకాలం? నన్ను నీలో కలుపుకో, నీ మనసుతో మమేకమై ఈ జీవిత ప్రయాణం సాగించాలనుంది. ఏంటి అలా చూస్తావు? ఈ కంపెనీ ఆ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఈ లెటర్ బిజినెస్ ప్రపోజల్ లా లేదు, ఇంకేదో ప్రపోజ్ చేస్తున్నట్టుంది. అవునా? అది నీకు అర్థమైందా? ఫీల్ నీకు అర్థం కావాలని ఈ గదిని ఇలా డెకరేట్ చేయించా. మరేమంటావ్? నేనిప్పుడు చెప్పినవి నా ప్రతి హార్ట్ లో నుంచి వచ్చిన హాటీ హాటీ వర్డ్స్. నువ్వంటే నాకు ఇష్టం. ఐ వాంట్ యు, ఐ లవ్ యు. అవునా? నిజమా? ఏయ్, ఏం చేస్తున్నావు? తమరి చిన్న మెదడేమైనా చితికిపోయిందేమోనని చూస్తున్నా. ఏంటి, నేను నీకు నచ్చలేదా? ఇన్వాల్వ్ అవుతుందా లేక యాక్ట్ చేస్తుందా? కానీ నువ్వు మాత్రం నాకు చాలా బాగా నచ్చేసావు వెంకీ. నిజం వెంకీ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నాకి ఏంట్రా ఈ అమ్మాయిలో సడన్ గా ఈ మార్పు ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. గతంలో మన మధ్య జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా ఎప్పుడైతే ఆపదలో ఉన్న నన్ను కాపాడావో, ఆడపిల్ల శీలానికి విలువనిచ్చి గొప్ప హృదయంతో ప్రవర్తించావో, అక్కడే నీకు కనెక్ట్ అయిపోయాను వెంకీ. ఇవన్నీ పక్కన పెడితే నీ చెల్లెలి విషయంలో నువ్వు కొట్టిన దెబ్బ తీయగా నా మనసుకు తగిలింది. అక్కడికక్కడే నీకు పూర్తిగా ఫిదా అయిపోయాను. మ్యాగీ, ఇప్పటి వరకు నేను నిన్నెంత బాధ పెట్టానో నాకు అర్థమైంది. అందుకే పశ్చాత్తాపడ్డాను. ఆ పశ్చాత్తాపం నుంచే నా మనసు నీకోసం స్పందించడం మొదలుపెట్టింది వెంకీ. నిన్నటి వరకు నువ్వు చూసిన మ్యాగీని నేను కాదు, పూర్తిగా నీ ధ్యాసలో నీ తనిగా బ్రతుకుతున్న మ్యాగీని. అయిపోయిందా? చెప్పడం అంతా అయిపోయిందా? చూడు చకోడి, కాస్ట్యూమ్ మార్చి నీ టోటల్ గెటప్ మార్పు చేసుకుని పెద్ద సెటప్ తో నన్ను ట్రాప్ చేసి సెట్ చేసుకోవాలని నువ్వు బానే ప్లాన్ చేసావు. కానీ నీ మార్పులకి మారిపోయి, నీ మాటలకు పడిపోయి నీ వెంట తిరుగుతానేమోనని నువ్వు అనుకోవడం నీ పిచ్చి భ్రమే. నువ్వు ఇంతకన్నా 1000 రెట్లు రెడీ అయినా, లక్షల కొద్దీ మాటలు అరువు తెచ్చుకుని చెప్పినా ఈ వెంకీని ఏమార్చలేవు. ఏంటంటే నువ్వు పశ్చాత్తాప పడిపోయి నాకు పడిపోయావా? ఆవకాయ తొక్కేం కాదు. పాలు తాగే పాముతో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు అన్నా నమ్మొచ్చు, పంజా విప్పే పులి పెరుగన్నం తింటుందన్నా నమ్మొచ్చు. అంతెందుకు, ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని ఎప్పటినుంచో అంటున్నారు, అది కూడా నమ్మొచ్చు. కానీ నువ్వు మారావంటే మాత్రం ఈ వెంకీ చాలా క్లారిటీగా నో అనే అంటాడు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకు. చివరిగా ఒక మాట, అందానికి అందరూ అట్రాక్ట్ అవుతారు, బట్ ఈ వెంకీ అట్రాక్ట్ అయ్యేది అందమైన గుణానికి. వెంకీ, ఆగు వెంకీ, నీకు నచ్చిన అమ్మాయిలా ఉంటాను. నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. హే, తప్పుకో. అయ్యో,
చూసావా, ప్రేమించను అని నువ్వు నోటితో చెప్పినా నీ మనసు మాత్రం మ్యాగీ, ఏం మాట్లాడావు? నీ మాటలు వింటుంటే నాకే ఒక క్షణం నిజం అనిపించింది తెలుసా? అదే అర్థం కావట్లేదు భయ్యా. మ్యాగీ, నాతో ఇలా ఎందుకు చెప్పించావు మ్యాగీ? చెప్పాను కదా, ఈ మ్యాగీ మాట అంటే మాటే. ఇక చూపిస్తా చూడు. చూడాలా? ఈ మ్యాగీ చర్యలు అతీతంగా ఉన్నాయి. ఇదేంటి, ఈ బాక్సులన్నీ ఎలా పడిపోయాయేంటి? ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అందరి భోజనాలు నేలపాలైపోయాయి. అది తర్వాత. వర్కర్స్ కి లంచ్ టైం అవుతుంది. ముందు ఆ విషయం గురించి చూడాలి. అవును మేడం, అందరూ ఆకలితో ఉన్నారు మేడం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు.